నమస్తే అందరికీ. గోమూత్రంలో ఉన్న ద్రవ్యములు ఇటో చూద్దాం. యాజ్ పర్ డాక్టర్ ఎన్ గంగా సత్యం గారు, కాంపోజిషన్ ఆఫ్ కౌ యూరిన్. సంక్షేపంగా 3 ఏంటి? జలము, యూరియా, లవణాలు. జలం 95% ఉంటుంది. ఇక మిగతా 5%లో యూరియా 2.5%, లవణాలు 2.5% ఉంటాయి. మొత్తం 100%. ఓకే, ఇక ఇన్ డీటెయిల్ పోతే వివరంగా 23 ప్లస్ ఎంజైమ్స్ ఉన్నాయి. అది చూద్దాం. 1 యూరియా ప్రోటీన్ మెటబాలిజం ద్వారా ఉత్పన్నమవును. ఇది 2 యూరిక్ యాసిడ్, ఇది యాంటీ మైక్రోబియల్గా పనిచేయును, క్యాన్సర్ను కంట్రోల్ చేయటకు ఉపయోగించును. ఇది యూరిక్ యాసిడ్. నైట్రోజన్ మూత్రపిండముని ఉత్తేజపరచును, కిడ్నీని ఉత్తేజపరుస్తుంది. సల్ఫర్ 4వది రక్తమును శుద్ధి చేయును, ప్రేగుల యొక్క పెరిస్టాల్సిస్ను ఎక్కువ చేస్తుంది. 5 కాపర్ కొవ్వును కరిగిస్తుంది. ఐరన్ రక్తంలో ఎర్ర కణములను పెంచును. సోడియం రక్తమును శుద్ధి చేయును, హైపర్ యాసిడిటీని అదుపు ఉంచును. పొటాషియం ఆకలిని పెంచును, కండరముల జడత్వమును తొలగించును. ఇతర లవణములు క్రిమిహారము, యాంటీబ్యాక్టీరియల్, కోమా మరియు కీటో యాసిడ్స్ను నిరోధించును. 10 కార్బాలిక్ యాసిడ్, ఇదేం చేస్తుంది? యాంటీబ్యాక్టీరియల్, గ్యాస్ గ్యాంగ్రీన్లను నిరోధించును. 11 అమ్మోనియా శరీరం యొక్క టిష్యూలను మరియు రక్తమును ఒకటిగా ఉంచుతుంది. 12 షుగర్ లాక్టోస్ హార్ట్ దప్పి త్రిప్పడం ఇలాంటి వాటికి పనిచేస్తుంది. విటమిన్లు ABCDE అతి దప్పికను నిరోధించి ఉత్సాహము, శక్తిని పెంచును. 14 క్రియాటినిన్ బ్యాక్టీరియాను నిరోధించును, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. స్వర్ణాక్షరం యాంటీ బ్యాక్టీరియల్, రోగ నిరోధక శక్తిని పెంచును, వ్యాధిహారంగా పనిచేయును. 16 ఎంజైమ్ యూరోకైనేజ్ రక్తము గడ్డగట్టినచో కరిగించును, హృద్రోగంలో రక్త ప్రసరణమును మెరుగుపరచును. 17 కాలనీ స్టిమ్యులేటింగ్ ఎఫెక్టివ్ ఫర్ సెల్ డివిజన్, ఫ్యాక్టర్ మల్టిప్లికేషన్. 18 ఎరిథ్రోపాయిటిన్ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్, ఆర్బీసీ ఉత్పత్తికి ఉపయోగిస్తుంది. 19 గోనోడ్రోఫిన్ ఋతుక్రమమును మెరుగుపరచును మరియు శుక్రోత్పత్తిని మెరుగుపరచును. 20 కాలిక్ క్రెయిన్ రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. అల్లాంటోయిన్ వ్రణములను, కణతులను నివారిస్తుంది. తర్వాత యాంటీ క్యాన్సర్ సబ్స్టాన్సెస్ 22 ప్రివెంట్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ కార్సినోజెనిక్ సెల్స్. ఇది 23 ఫినాల్స్ బ్యాక్టీరియా మరియు ఫంగస్ను హరిస్తుంది. ఓకే, ఇవి అనమాట యూరిన్లో ఉన్నటువంటి ద్రవ్యాలు మొత్తం కాంపోజిషన్, యూరిన్ యొక్క కాంపోజిషన్. తర్వాత ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఎంజైమ్స్ ఏంటి? లాక్టేట్ డీహైడ్రోజినేస్ 21.780 యూనిట్స్ ఉంటాయి 1 లీటర్కి. ఆల్కలైన్ ఫాస్ఫోనేజ్ 110.110 kA per unit. యాసిడ్ ఫాస్ఫోటేజ్ 456.620 into a unit per అనమాట. అమిలేజ్ 90.236 per unit. విటమిన్ సి 216.408 mg per liter. విటమిన్ B1 444.125 మైక్రోగ్రామ్ ఉంటుంది లీటర్కి. విటమిన్ B2 0.6339 mg per liter. ప్రోటీన్ 0.1037 grams per liter. యూరిక్ యాసిడ్ 135.028 mg per liter. క్రియాటిన్ 0.9970 grams per liter. లాక్టేట్ 3.7830 millimole per liter.
Phenol 4.7580 mg per 100 ml. Free volatile 0.7130 mg per 100 ml. Compound volatile phenol 1.3420 mg per 100 ml. Automatic hydroxy acid 2.7030 mg per 100 ml. Calcium 5.735 per millimole per liter. Phosphorus 0.4805 millimole per లీటర్. ఇవన్నీ ఉంటాయన్నమాట అన్ని యూరిన్లో. కాబట్టి అన్ని రోగాల్ని నయం చేస్తుంది. సో తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. మీ జయప్రకాష్. థ్యాంక్ యూ.